హలో అండి, ఈరోజు మీకు మునక్కాయ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలి. కందిపప్పుని ఇలా కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయండి. ఈ పప్పును మెత్తగా మెదుపుకొని ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయ, క్యారెట్, ముల్లంగి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టమోటా, ఈ తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కల్ని ఒక విజిల్ పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక విజిల్ అయితే బాగా కూరగాయ ముక్కలే ఉడికిపోతాయండి. కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇందులోకి కొద్దిగా చింతపండు రసం వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, మనం ముందుగా పప్పు ఉడకబెట్టేటప్పుడు కారం వేసుకున్నామండి, కొద్దిగా చూసి వేసుకోండి. ఇందులోకి ధనియాల పొడి 1 స్పూన్ వేసి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ కలుపుకొని కొంచెం ఉడికించుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ తక్కువైంది. కొద్దిగా కొత్తిమీర, ఇందులో పోపు వేసుకోవడానికి పక్కన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి తీసుకొని కొద్దిగా దంచుకొని లైట్గా వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు బాగా ఇలా వేయించుకొని ఈ సాంబార్లో కలుపుకోవాలి. ఇంతే అండి, సాంబార్ రెడీ అయిపోయింది. ఇది రైస్ లేకైనా ఇడ్లీ లేకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.